ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. 54వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలను ఐఎఫ్ఎఫ్ఐ ఈ నెల 20వ తేదీ నుండి గోవాలో నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింతగా విస్తరించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. పంటలు వేసిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ బస్టాండ్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీపావళి సెలవును ఈ నెల 13వ తేదీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల్లోని వివరాలు. 54వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలను ఐఎఫ్ఎఫ్ఐ ఈ నెల 20వ తేదీ నుండి గోవాలో నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గోవా ప్రపంచ చిత్రాలకు ఒక ముఖ్యమైన వేదికగా అభివర్ణించారు. ప్రపంచంలోని అతిపెద్ద సాంస్కృతిక సందడిగా ఐఎఫ్ఎఫ్ఐ ఉండనుందని అన్నారు. భారతదేశ మీడియా, వినోద పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 5వ అతిపెద్ద మార్కెట్ అని అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొంటూ, So with highest production of films in the world, our industry stands as a beacon of innovation, creativity, reaching every corner of the country and now cutting across the boundaries, reaching every nook and corner of the world. Now when we talk about the international platform, जहां पूरे विश्व की फिल्मों को एक मंच देने का अवसर यहां पर मिलता है. अगर आप कुल मिलाकर देखेंगे दुनिया भर में बहुत सारे अंतर्राष्ट्रीय फिल्म फेस्टिवल होते हैं. हालांकि 1952 में इफी की शुरुआत हुई. आज ये biggest films and cultural extravaganza of the world बना है. इस तरह से पूरी दुनिया में రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపైన ముఖ్యమంత్రి ఈరోజు వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉందని వివరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలలను పునరుద్దరిస్తున్నామని తెలిపారు. జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటివి రాబోయే రోజుల్లో కీలకం కానున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంటలు వేసిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్పీడీసీఎల్ సిద్ధం చేసిన రైతు నేస్తం మొబైల్ అప్లికేషన్తో పాటు మరో 2 మొబైల్ బ్రౌజర్ యాప్స్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతులకు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ, రైతులకు మరింత సులభతరంగా అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది రైతులకు చాలా ఉపయోగపడే విధంగా చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 3,70,196 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది రైతుల కోసం. చాలా అప్డేటెడ్ గా ఈ రోజు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చి చేస్తా ఉంది. విజయవాడ బస్టాండ్లో ఈ రోజు ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులకు సూచించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా విజయవాడ బస్టాండులో ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మీదకు దూసుకుపోవడం వల్ల జరిగిన దుర్ఘటనలో 3 మృతి చెందారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా ఈ బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపావళి సెలవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. గతంలో విడుదల చేసిన 2023 సెలవుల జాబితాలో దీపావళి పండుగకు ఈ నెల 12న సెలవు ప్రకటించారు. దీపావళి సెలవును ఈ నెల 13కి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాలకు అర్హులైన వారందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు అన్ని వర్గాలకు వివక్ష లేని విధంగా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అవినీతి రహితంగా పాలన రాష్ట్రంలో సాగుతోందని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. పుట్టపర్తిలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభను విమానాశ్రయాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో పథకం నిధులను జమ చేయనున్నారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేయడం వల్లనే ప్రభుత్వ పథకాలన్నీ పేద ప్రజలకు చేరుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని కామరాజు నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా జబ్బుపడిన వ్యక్తిని గుర్తించి నిర్దేశిత తేదీన మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4.5 కాలంలో 2.35 లక్షల కోట్ల రూపాయలతో పేదల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బాలికల గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలో బాలికల చట్టాలపై అవగాహన కార్యక్రమం ఈ రోజు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలన చట్టం, సమాచార హక్కు చట్టం, లీగల్ సర్వీస్ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా న్యాయ ఉచిత సలహాల కోసం 15-100కి సంప్రదించాలని సూచించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సలహా కమిటీ చైర్మన్గా తిరుపతి ఎంపీ గురుమూర్తి నియమితులయ్యారు. సలహా కమిటీ సభ్యునిగా తిరుపతి కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాడు నేడు పథకం ద్వారా విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున పేర్కొన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. అశోక్ కుమార్ ఇతర వైద్యాధికారులతో కలిసి ఈరోజు కేజీహెచ్లో సీఎస్ఆర్ బ్లాక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సీఎస్ఆర్ నిధుల కింద హెచ్పీసీఎల్ సంస్థ 5.16 కోట్ల రూపాయలతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను కేజీహెచ్లో వినియోగిస్తున్నామని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 54వ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలను ఐఎఫ్ఎఫ్ఐ ఈ నెల 20వ తేదీ నుండి గోవాలో నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింతగా విస్తరించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. పంటలు వేసిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ బస్టాండ్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.